ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 28 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. వ్యాఖ్యానాంశం: పవిత్ర త్రిత్వ సమానత్వ లక్షణములు. చివరి భాగం. వ్యాఖ్యానాంశం: పవిత్ర త్రిత్వ సమానత్వ లక్షణములు. ఆఖరి భాగం. వ్యాఖ్యానం: తండ్రి సర్వశక్తి గలవాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం. కుమారుడు సర్వశక్తి గలవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. పరిశుద్ధాత్మ సర్వశక్తి గలవాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. అలాగే తండ్రి, కుమారుడు, ఆత్మ సర్వజ్ఞుడు. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. అలాగే వారు సర్వత్రా అంతటను ఉన్నవారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాలు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 7-10 వచనాలు చూడండి. పవిత్ర త్రిత్వమునకు, త్రిత్వంలోని వ్యక్తులకు, వారి లక్షణాలకు, వారి పనులకు లేఖన రుజువులు ఇయ్యగలిగినన్ని ఇచ్చి ఉన్నాం. అర్థం కాలేదు? అది మానవ జ్ఞానానికి అతీతమైన మర్మం. అది సర్వజ్ఞునికే తెలియను. అయితే అదంతా తెలుసుకోవాలని దేవుడు మనలను కోరటం లేదు. సత్యము నమ్మవలను అని మాత్రమే ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకే మనం పిలువబడి ఉన్నాం. ఈ సత్యమును కాదనువాడు తన ఆత్మను నశింపజేసుకొనును. ఇదంతా తెలుసుకోవాలని మితి మించి ప్రయాసపడువాడు తన మతినే కోల్పోవును. బైబిల్ స్కాలర్ డాక్టర్ రాబర్ట్ సౌత్ ఇలా అన్నారు: త్రిత్వ సత్యము ఒక మహాసముద్రం వంటిది, మానవుని మనసు ఒక గవ్వ వంటిది. గవ్వలో సముద్ర జలమంతయు పట్టున అసాధ్యం అని వివరించాడు. మనం పరిశుద్ధ త్రిత్వమును గూర్చిన సత్యమును నమ్ముట ఎంతో ముఖ్యమైన అవసరం. ఈ సత్యాన్ని కాదనటం దేవుని వాక్యాన్ని తిరస్కరించుటయే. త్రిత్వ సత్యాన్ని తిరస్కరించుట నశించుటయే. ఎందుకనగా ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసించని వానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడెను. ఎందుకనగా అతడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచలేదు. యోహాను సువార్త 3:18. తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4:15. ఇదొక మర్మం, పవిత్రమైన మర్మం. దైవత్వంలోని తృతీయ పురుషుడైన పరిశుద్ధాత్మ వలన ఈ సత్యం మన హృదయాలకు బయలుపరచబడి ఉంది. ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపించను. ఈ సత్యం నమ్ముకుందాం, హృదయంలో పదిలిపరచుకుందాం. ఎందుకనగా దేవుడే ఈ సంగతి తెలియజేశాడు. దైవత్వంలోని ప్రథమ వ్యక్తి అయిన తండ్రి వలన మనం ఏర్పరచబడి ఉన్నాం. ఎఫెసీ 1:6. దైవత్వంలోని ద్వితీయ వ్యక్తి అయిన కుమారుని వలన మనం విమోచింపబడి ఉన్నాం. ఎఫెసీ 1:7. దైవత్వంలోని తృతీయ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ సహవాసం శాశ్వతంగా మన భాగ్యమై ఉండునుగాక. ఆమేన్. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.